హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ చాలా కమెంట్స్ కూడా వస్తున్నాయి. 10,000 బడ్జెట్లో ఏ ఫోన్ని కొనాలని చెప్పేసి. ప్రజెంట్ చూసుకుంటే ఫోన్స్ మీద ప్రైజెస్ అయితే చాలా ఇంక్రీజ్ అయినాయి, జిఎస్టీ హైక్ అని చెప్పేసి. సో ఆ హైక్ తర్వాత కూడా మళ్ళీ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. 500 రూపీస్, 1000 అలా మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంక్రీజ్ అయితే చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే మనకు అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే లేవు. కాకపోతే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేనైతే కొన్ని ఫోన్స్ అయితే చూశాను. సో కొంచెం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అన్నిట్లో అవి బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈరోజు వీడియోలో 10,000 బడ్జెట్లో ఉన్న కొన్ని బెస్ట్ ఫోన్స్ అయితే నేను చెప్పబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే రియల్మీ నుండి నార్జో 10 రీసెంట్గా లాంచ్ అయింది ఫోన్. సో దీంట్లో మనకు 6.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లే ఉంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్తో అయితే వస్తుంది. మీడియాటెక్ హీలో G70 ప్రాసెసర్ అయితే ఉంది. సో ప్రాసెసర్ చూసుకుంటే ప్రజెంట్ ఉన్న ఫోన్స్లో మనకు ఈ బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో చూసుకుంటే పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది చెప్పొచ్చు. సో మంచి ప్రాసెసరే, మన గేమింగ్కి కూడా కొంచెం బాగానే ఉంటుంది ఆ బడ్జెట్లో చూసుకుంటే. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకు 12+2+2 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సార్ ఉంది. అండ్ ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకు 10 వాట్ ఛార్జర్ అయితే ఉంది. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకు డీసెంట్గానే ఉన్నాయి. ఇది మనకు 8500లో వస్తుంది. 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ వేరియంట్. సో 8500 మీ బడ్జెట్ అయితే ప్రజెంట్ ఉన్న ఫోన్స్ అన్నింటిలో చూసుకుంటే మనకు ఇది కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే వివో నుండి వివో U10. దీని ప్రైస్ చూసుకుంటే ప్రజెంట్ 10,000 రూపీస్ అయితే ఉంది. 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ వేరియంట్. సో మీకు స్టోరేజ్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 3GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ మనకు 10,500లో అయితే ఉంది. సో దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఉంది. ఆ ప్రైస్లో చూసుకుంటే ఇప్పుడు మనకు అది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మంచి ప్రాసెసర్ అది మనకు. అండ్ 6.3 ఇంచ్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్తోని. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 13+8+2 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అండ్ దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో 10,000 మీ బడ్జెట్ అయితే మాత్రం ఇప్పుడున్న ఫోన్స్ అన్నింటిలో కల్లా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. సో దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే హెచ్డి డిస్ప్లే, ఎఫ్ఎస్డి ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. ఫ్రెండ్స్, ఇదే బడ్జెట్లో మనకు రియల్మీ నుండి కూడా రియల్మీ 5 మొబైల్ అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉంటుంది. 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ వేరియంట్. సో స్పెసిఫికేషన్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మేజర్ చేంజ్ చూసుకుంటే మాత్రం మనకు రియల్మీ 5లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ దీంట్లో మనకు కెమెరాస్ చూసుకుంటే కొంచెం ఇంప్రూవ్డ్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్ కెమెరా దీంతో 13 మెగాపిక్సెల్ ఉంటుంది. రియల్మీ U10లో వివో U10లో చూసుకుంటే మనకు 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు రేర్ కెమెరా చూసుకుంటే కూడా క్వాడ్ కెమెరా సెటప్స్ ఉంటాయి, 12+8+2+2. సో ఇది మనకు మేజర్గా డిఫరెన్సెస్. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకు మంచి ఫోన్ అనేది చెప్పొచ్చు. మీకు రియల్మీ బ్రాండ్లో కావాలి అండ్ ఇంకా కొంచెం మంచి ఫ్రంట్ కెమెరా కావాలంటే మాత్రం మీ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. సో ఓవరాల్గా 10,000 పరంగా మనకు ఈ ఫోన్ కూడా ఒక మంచి ఫోన్ అనే చెప్పొచ్చు. అండ్ ఇదే బడ్జెట్లో మనకు రియల్మీ 5i కూడా ఉంది. సో అది కూడా సేమ్ సిమిలర్ స్పెక్స్ ఉంటాయి. సో నన్ను అడిగితే మీరు 10,000 మీ బడ్జెట్ అయితే వివో U10 తీసుకోండి. సో మీకు కొంచెం ఆల్రౌండర్గా సో బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే మోటో 1 మ్యాక్రో. ఇది మనకు 10,000లో ఉంది. ఇప్పుడు 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్. సో ఇప్పుడు మనం చూసిన ఫోన్స్ అన్నీ కూడా 10,000లో కూడా 3GB 32GB స్టోరేజ్ అయితే ఉన్నాయి. కాకపోతే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్తో అయితే వస్తుంది. దీంట్లో మనకు మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ అయితే ఉంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ చిప్ సెట్ అని చెప్పొచ్చు. సో మన గేమింగ్ కూడా ఈ ప్రాసెసర్ అయితే బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో 6.2 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది, వాటర్ డ్రాప్లెట్ నాచ్ డిస్ప్లే. సో హెచ్డి డిస్ప్లే అంటే నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది. బట్ ఈ ప్రైస్ పాయింట్లో చూసుకుంటే 10,000 అండర్లో మనకు మ్యాక్సిమం ఫోన్స్లో హెచ్డి డిస్ప్లేనే ఉంది ప్రజెంట్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ దీంట్లో కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 13+2+2 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో ఓవరాల్గా 10,000 పరంగా చూసుకుంటే మాత్రం మనకు 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వస్తుంది. అండ్ ఇంకా మోటో బ్రాండ్ ప్రాసెసర్ చూసుకుంటే కూడా మనకు మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో ప్రజెంట్ మార్కెట్లో మనకు 10,000 పరంగా ఈ ఫోన్ కూడా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు మోటో నుండి ఇంకొక ఫోన్ కూడా ఉంది 1000 రూపీస్ తక్కువలో 9,000లో మోటో G8 పవర్ లైట్ అని చెప్పేసి రీసెంట్గా లాంచ్ అయింది ఫోన్ అయితే. సో ఈ ఫోన్ చూసుకుంటే మనకు దీంట్లో మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. సో మీరు గేమర్ అయితే మాత్రం నేను గేమింగ్ కోసం ఫోన్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయను. సో మంచి ప్రాసెసర్ డే టు డే యూసేజ్కి, బట్ గేమింగ్కి మాత్రం అంత
మంచి ప్రాసెసర్ అయితే కాదు. అండ్ దీంట్లో మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే 16+2+2 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రాసెసర్ ఒక్కటి మనకు పవర్ఫుల్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. సో మీరు గేమింగ్ చేయను, నాకు డే టు డే యూసేజ్కే మోటో బ్రాండ్లో ఒక ఫోన్ కావాలంటే మాత్రం మీరు ఈ G8 పవర్ లైట్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ గేమింగ్ మీ మెయిన్ ప్రయారిటీ అంటే మాత్రం నేనైతే ఈ ఫోన్ని మీకు సజెస్ట్ చేయను. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుండి సామ్సంగ్ M30 మొబైల్. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 10,000 అయితే ఉండే ఆఫ్టర్ లాక్డౌన్. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇంకా 400 అయితే ఇంక్రీజ్ చేశారు. సో 10,400 అయితే మనకు ఈ ఫోన్ అయితే ఉంది. అండ్ ఒకసారి స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది 6.4 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఇది. సో ఈ బడ్జెట్లో సూపర్ AMOLED డిస్ప్లే అండ్ FHD ప్లస్ అంటే ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు. డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ ఎవరికైతే ఉందో, సో ఎక్కువ వీడియోస్ చూసేవాళ్ళు, మూవీస్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో Exynos 7904 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. సో డే టు డే యూసేజ్ అయితే మనకు బాగానే ఉంటుంది, స్మూత్గానే ఉంటుంది. కాకపోతే గేమింగ్ కోసమే మీకు ఫోన్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయకండి. సో గేమింగ్కి అయితే ఈ ఫోన్ పనికిరాదు. సో నార్మల్ డే టు డే యూసేజ్కి వీటికి అయితే పనికి వస్తుంది. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 7S. సో దీని ప్రైస్ చూసుకుంటే 10,000 ఉంది. 3GB ర్యామ్ 32GB స్టోరేజ్ వేరియంట్. ఇది మనకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తుంది. సో 660 అంటే మనకు ఓకే అని చెప్పవచ్చు. సో మనకు మంచి ప్రాసెసర్ అనేది చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది 48+5. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. క్విక్ చార్జ్ 4కి సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 10,000 పరంగా ఒక మంచి ఫోన్ అనేది చెప్పవచ్చు. మనకు 10,000లో FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది. అండ్ ఇంకా స్నాప్డ్రాగన్ 660 మంచి పవర్ఫుల్ ప్రాసెసరే. అండ్ ఇంకా ఇది మన కెమెరాస్ కూడా బాగుంటాయి 48+5 బ్యాక్ సైడ్. సో ఓవరాల్గా ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. 10,000 మీ బడ్జెట్ అయితే ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. కాకపోతే ప్రజెంట్ చూసుకుంటే మనకు స్టాక్లోనైతే లేదు. సో స్టాక్లో వచ్చినప్పుడు అయితే చూడండి. స్టాక్లో మీకు కనిపిస్తే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఓవరాల్గా 10,000 బడ్జెట్లో ఉన్న ఫోన్స్ అయితే ఇవి. సో మనకు అంత ఎక్స్ట్రాడినరీ ఫోన్స్ అయితే లేవు. సో GST ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాక మనకు సో ఏవైతే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఉన్నాయో అవి కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ కాకుండానే అయితే పోయినాయి. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అన్నిటితో కంపేర్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అయితే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. వీటిని అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఇంకొక 1000 రూపీస్ మీరు ఎక్కువ పెట్టగలితే మనకి ఇంకా 2 ఫోన్స్ అయితే ఉన్నాయి 11,000లో. సో 11,000లో ఆ ఫోన్స్ అయితే మనకి ఇంకా మంచి ఆప్షన్ అయితే అవుతాయి. సో ఫస్ట్ చూసుకుంటే Lenovo K10 Note. ఇది మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ బడ్జెట్లో చూసుకుంటే ఏ ఫోన్లో కూడా మనకు ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే లేదు. ముందు ఉండే, కాకపోతే ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాక ఏ ఫోన్లో కూడా లేదు. సో 710 అంటే మనకు ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది చెప్పొచ్చు. ఇది 6.3 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ 16+5+8 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అండ్ 4050 mAh బ్యాటరీతో వస్తుంది. సో ముందు చూసుకుంటే GST హైక్ తర్వాత 10,000 ఉండే, కాకపోతే డిమాండ్ పెరిగి సో ఈ ఫోన్ ప్రైస్ అయితే మనకు 11,000 రూపీస్ అయితే అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికి కూడా మనం 11,000లో ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయవచ్చు. కాకపోతే ఈ ఫోన్లో డ్రాబ్యాక్ ఏంటంటే సో Lenovo మనకు అప్డేట్స్ అయితే అంత ఫాస్ట్గానే అయితే ఇవ్వదు. సో కొంచెం స్లోగానే అయితే ఇస్తుంది. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో అప్డేట్స్ మీకు అంత మెయిన్ ప్రయారిటీ కాదంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు 11,000లో కొనొచ్చు. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 7 Pro. ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్. సో లాంచ్ అయినప్పుడు అసలు స్టాక్ కూడా ఉండేది కాదు. సో MI హోమ్స్ ముందట పెద్ద పెద్ద లైన్స్ ఉండేవి. అండ్ స్టాక్లో కూడా ఉండేది కాదు. ఫాస్ట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయేది. అంత క్రేజ్ అయితే ఉండే. సో మంచి స్పెసిఫికేషన్స్తో అయితే తీసుకొచ్చారు. సో దీని స్పెక్స్ ఒకసారి చూసుకున్నట్టయితే 6.3 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంది. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ ఉంది. బ్యాక్ సైడ్ 48+5 డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. క్విక్ చార్జ్ 4కి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో మాత్రం మనకు నార్మల్ ఛార్జర్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ని మనం సపరేట్గానే అయితే కొనుక్కోవాలి. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మనకు డీసెంట్ ఉన్నాయని చెప్పొచ్చు. 11,000 మీ బడ్జెట్ అయితే ఈ ఫోన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయవచ్చు. అండ్ ఇది డిజైన్ కూడా బాగుంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతోనే వస్తుంది. సో ఓవరాల్గా ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెడితే మాత్రం మీరు రెడ్మీ నోట్ 7 Pro అని కొనవచ్చు, లేకపోతే Lenovo K10 Note అని కొనవచ్చు. సో అలా కాదు ఇంకా 1000 మీరు ఎక్కువ పెట్టలేరు అంటే సో నేను ముందు చెప్పాను కదా ఆ ఫోన్స్ అయితే మీరు కొనవచ్చు. సో మీకు అర్జెంట్ ఉంటేనే ఇప్పుడు ఫోన్స్ అయితే కొనండి. అర్జెంట్ లేకపోతే కొంచెం వెయిట్ చేయండి. సో మనకు మంచి డీల్స్ వస్తాయి. అండ్ ఇంకా డిస్కౌంట్స్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి, నేను మన టెలిగ్రామ్లో ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, తెలుగు టెక్ టీవీ డీల్స్ అని చెప్పేసి. అక్కడ నేను డైలీ డీల్స్కి సంబంధించిన లింక్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో నేను మొబైల్ ఫోన్స్ మీద ఆఫర్స్ ఉన్నా అండ్ మొబైల్ ఫోన్స్ ప్రైస్ డ్రాప్ అయినా ఏమన్నా గ్యాడ్జెట్స్ మంచి మంచి ఇయర్ ఫోన్స్, స్పీకర్స్ ఇలాంటివి అన్ని గ్యాడ్జెట్స్కి సంబంధించి ఆఫర్స్ లింక్స్ అయితే
అయితే నేను అక్కడ షేర్ చేస్తున్నాను. సో మీకు ఆఫర్స్లో మీరు ఏమైనా కొనాలనుకుంటే మన టెలిగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి. సో మన చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే చాలా ప్రోడక్ట్స్ అయితే కొంటున్నారు మంచి మంచి డిస్కౌంట్స్లో, ఆఫర్స్లో. సో మీరు కూడా డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్లో ప్రోడక్ట్స్ని కొనాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడ నేను డైలీ మంచి మంచి డిస్కౌంట్స్ అండ్ ఇక ప్రైస్ డ్రాప్ అయిన ప్రోడక్ట్స్ లింక్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను అండ్ అదేవిధంగా కమెంట్ కూడా పిన్ చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్ ఎవరికైతే ఉందో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. డైలీ కొత్త కొత్త డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే నేను షేర్ చేస్తాను. సో మీరు మంచి మంచి డిస్కౌంట్స్లోనైతే ప్రోడక్ట్స్ని కొనొచ్చు. సో ఓవరాల్గా 10,000 బడ్జెట్లో ప్రజెంట్ ఉన్న మంచి ఫోన్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ ఫోన్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను. అక్కడ నుండి అయితే మీరు ఫోన్స్ని పర్చేస్ చేయవచ్చు. సో మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజిట్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.